అందరికి హ్యాపీ ఈవినింగ్. మన కోసం ఇంత చక్కటి ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసి మనం ఎంతో మందిని మన జీవితాలను మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఒక ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రసాదించిన మన గురువుగారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ 168 బ్యాచ్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 25వ రోజుకు స్వాగతం సుస్వాగతం. ఎంతో అద్భుతంగా ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ మీలో మిమ్మల్ని మీరే మెరుగులు దిద్దుకుంటూ వచ్చిన రోజుకు ఈ రోజుకు సార్ మేము ఎంతో మాలో చాలా మార్పు వచ్చింది సార్, ఇంకా ఏం జరుగుతుంది అని యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్న మీ అందరికీ ఈ రోజు కూడా ఒక అద్భుతమైన సెషన్ అండి. ఈ సెషన్ విన్న తర్వాత మీ లోపల ఇంకో అద్భుతమైన మార్పు జరగబోతుంది. తినబోయే ముందు రుచి ఎందుకు అంటారు కదా, అందుకని ఇంకా ఆలస్యం చేయకుండా ఒక మంచి అద్భుతమైన కొటేషన్తో మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. రవి సార్, ప్లీజ్ సార్. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు కొటేషన్ ఏంటంటే, బురదలో ఉన్నటువంటి కలవ పూలు పవిత్రమైనవే, విషపుట్టే తేనె తీగల మధ్య ఉన్న తేనె అమృతమే, గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే, జీవిస్తున్న స్థలాన్ని బట్టి ఉండే జనాలను బట్టి ఎవరిని అంచనా వేయకూడదు, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఈవినింగ్ అందరికి. మనం ప్రతిరోజు ఒక మంచి మంచి సెషన్స్ వింటూ ఉన్నాం కదా. ఈ రోజు కూడా ఒక మంచి అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయడానికి మేము ముందుకు వచ్చాను. మ్యామ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిఎస్సి అండ్ ఎంఏ ఇంగ్లీష్. మ్యామ్ తన స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 10th క్లాస్ అండ్ 12th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే అండ్ గవర్నమెంట్ కాలేజ్లోనే కంప్లీట్ చేశారు. తన బిఎస్సి ఎంఏ ఇంగ్లీష్ మాత్రము రవి శుక్లా యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. మేడం వచ్చేసి షీఈ్ నాట్ ఓన్లీ టీచర్ అండ్ షీఈ్ but also she is a trainer. Ma'am has 24 years experience in teaching and also training. Madam taught for PG, KG to PG students also, above PG students also. Madam given a lot of sessions for LIC agents and also so many members of school students and also college students. In 2012, 2019, ma'am got a certification in IRDA and NISM certification. In 2014, ma'am completed ma'am giving the sessions about the financial management and also financial planning sessions also. And also Madam given a lot of sessions about in these all financial management and financial planning sessions in DAV Public School in Vizag andi. College of Pharmacy, many colleges in College of Pharmacy, Madam given like these sessions. Ma'am conducted a training session in LIC agents in Tirupati. Regular speaker ga మన సుమన్ టీవీ ఛానల్స్ లో కూడా మ్యామ్ మాట్లాడుతున్నారు. మన మ్యామ్ అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ వచ్చేసి మదర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అవార్డ్ ఫ్రమ్ సుమన్ ఆర్ట్స్ అండ్ ఆల్సో మోస్ట్ ప్రొమైజింగ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ అవార్డ్ ఫ్రమ్ గ్లోబల్ పినాకిల్. ఇంత మంచి స్కిల్స్ ఉన్న మన మేడం మనకు మంచి మంచి విషయాలు చెప్పడానికి మనం ముందుకు వచ్చారు కదా. అయితే మనం సొసైటీలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలని చెప్పేసి చెప్పడానికి మన మేడం మన ముందుకు వచ్చారు. వెల్కమ్ మ్యామ్, ద డిజిటల్ డయాస్ యువర్స్. తను ఎవరో కాదు, మన రాజేశ్వరి మేడం. వెల్కమ్ మ్యామ్, ద డిజిటల్ డయాస్ యువర్స్. Thank you so much, Sunita ma'am. హ్యాపీ Happy ఈవినింగ్. evening to one and all. వాయిస్ లో వస్తుంది మా మీది. నా వాయిస్ నన్ను మీరు ఇది చేయండి, పిన్ చేస్తే అప్పుడు నాకు వస్తుంది. గోపా సురేంద్ర సార్. ఎందుకంటే మొన్న కూడా నాకు ఇదే ప్రాబ్లం వచ్చింది, స్పాట్ లైట్ చేస్తే అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఓకేనా సార్? మ్యామ్ ఇప్పుడు కూడా కొంచెం లోగానే ఉంది మ్యామ్. ఇంకా కొంచెం లోగానే ఉందా? హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాం. ఓకే. Go ahead, ma'am. Thank you so much.
ఇప్పుడు ఓకే కదా వాయిస్? ఇప్పుడు కూడా లోగానే ఉన్నదా? ఫైన్ మ్యామ్, బాగుంది. గుడ్ 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 గుడ్. సో వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్. అండ్ నాకు ఎక్కడో ఇప్పుడు పూజ అవుతోంది, మంత్రాలు వినిపిస్తున్నాయి. సో మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకుంటే రైట్. ఎస్ సార్, బాలకేశ్వర్ సార్, నమస్తే అండి. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి, మళ్ళీ వాళ్ళు మ్యూట్ చేసుకుంటారు. నో ప్రాబ్లం. ఓకే. ఓకే మామ్, ఎలా గివెన్. ఉన్నారు సార్? మామ్ కొద్దిగా మధ్యలోకి రారా ప్లీజ్. సైడ్కి ఉన్నట్లున్నారు స్క్రీన్ లో కొద్దిగా. ఎస్ మామ్, ఓకే ఓకే. డన్. యా ఎస్ డన్. ఎస్. మేడం నమస్తే ఎలా మేడం. ఉన్నారు సార్? నమస్తే సార్. ఫైన్ మేడం, ఫైన్. బాగున్నా మేడం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి సార్ మీరు? మేము ఇక్కడ సత్తుపల్లి హైదరాబాద్ మేడం, మేడం. ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి. సత్తిపల్లి, యా. ఖమ్మం. ఓకే ఓకే, నైస్. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ టీచర్ మేడం, ప్రెసెంట్ గా అగ్రికల్చర్ చేస్తున్నా. సో ఇప్పుడు అన్నదాత అన్నమాట మనందరికీ కూడా మీరు. ఎస్. సూపర్, నైస్ నైస్ సార్, నైస్ సార్. హాయ్ శోభా మ్యామ్, శోభా రాణి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మా. మీరు ఎక్కడి నుంచి? మ్యామ్ నేను హైదరాబాద్ నుంచి మ్యామ్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను అబాకస్ టీచర్ మ్యామ్. నేను వావ్, అబాకస్. ఏ కంపెనీ? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఏ కంపెనీ? విచ్ కంపెనీ? యూసీ మ్యాథ్స్. యూసీ మ్యాథ్స్. యూసీ మ్యాథ్స్. ఓకే. నేను సిప్. I started, I'm a master trainer in SIP. Yeah. Yeah. So, SIP and Ma'am, UC yes, right, Maths, ma'am. we both are. Hyderabad only, ma'am. తెలంగాణ? Hyderabad, yes, ma'am. ఇక్కడ హైదరాబాద్ ఓకే. ఘట్కేసర్ నుంచి మాట్లాడుతున్నాను మీ అందరితో కూడా. రాంపల్లి Okay. ఘట్కేసర్. సో ఇక్కడ నుంచి మనలో ఎవరైనా ఉన్నారా? ఈసీఎల్, రాంపల్లి, నాచారం, నాగారం, ఘట్కేసర్. ఓకే, నో. ఓకే. హబ్సిగూడ నుంచి ఉన్నాం మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. హబ్సిగూడ. అవును హ్యాపీ మేడం. ఈవినింగ్. హబ్సిగూడ Happy కూడా evening, మనకి మ్యామ్ దగ్గరే. మ్యామ్ నాకు తార్నాక మ్యామ్. తార్నాక కూడా దగ్గరే. ఓకే. రాంపల్లి విలేజ్ విజయవాడ. మేడం. ఎక్కడండి? రాంపల్లి విలేజ్. అవునా? ఎవరు ఇది పించేయండి, రాంపల్లి విలేజ్. నేను కూడా రాంపల్లి సార్. మీది రాంపల్లి, నాది రాంపల్లి. సార్ నేను ఇక్కడ మోడీస్ లో ఉంటాను సార్. రాంపల్లి అంబేద్కర్ రాంపల్లి. స్టాచ్యూ ఉంది కదా మేడం, లోపల అంబేద్కర్ స్టాచ్యూ, ఎలిఫెంట్ వెంచర్. అవునవును. అచ్చా, ఎలిఫెంట్. నేను విలేజ్ దాటేకాను. లెఫ్ట్ సైడ్ పుల్లపల్లి బాలయ్య దాటేగా ఉంది కదా, ఓకే ఓకే మేడం. మోడీస్ ది అందులో ఉంటానండి. ఓకే మేడం. నైస్. అయితే మనం ఇప్పుడు ఎప్పుడైనా సెషన్స్ కి అది వెళ్ళామంటే కలుసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఏ స్కూల్ కైనా, కాలేజ్ కైనా నియర్ బై. తార్నాక, మేడం. హబ్సిగూడ, నాచారం, మనం అందరూ కూడా ఏదో ఒక యాక్టివిటీ చేయొచ్చు అయితే. సూపర్ సూపర్. యా శశివర్ధన్, హాయ్. 74, నాది 74 అన్నది నాకు చాలా ఇష్టం. మంచి మంచి ఆ బ్యాచ్ నుంచి మంచి డైమండ్స్ వచ్చాయి అన్నమాట. 74th బ్యాచ్. ఎస్. హాయ్, ఏం చేస్తుంటారు? నాకు బీటెక్ అయిపోయింది. మేము కరెంట్లీ రోబోటిక్ ట్రైనర్ లెక్క వర్క్ చేస్తున్నాను. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. రోబోటిక్ ట్రైనర్ లెక్క వర్క్ చేస్తున్నాను. స్కూల్స్ లోనే ఉంది. రోబోటిక్ ట్రైనర్. వావ్, సూపర్ సూపర్. నైస్ నైస్. మిగతా వాళ్ళు ఏంటి ఈ బ్యాచ్ అయితే ఆల్మోస్ట్ 100 బ్యాచ్ అనేసి అనుకున్నాము, బట్ నాకు ఇక్కడ 73 కనిపిస్తున్నారు. అండ్ అందులో అవుట్ ఆఫ్ 73 ఒక 10 మెంటర్సే ఉంటాం మేము అంతా కూడా కలిపి. సో ఓన్లీ 63. వాట్ అబౌట్ ద అదర్స్? అసలు మీరు మీ ఫ్రెండ్స్ కి కాల్ చేయట్లేదా, అడగట్లేదా? ఏమాయి, ఎందుకు క్లాస్లోకి ఎందుకు రావట్లేదు, అంతా ఓకేనా, అంతా కుశలమేనా అనేసి? శైలేందర్ సార్ ఏదో షాప్ ఉన్నట్టున్నది.
గ్రేట్. ఆయన బిజీగా ఉన్నారు. మీ క్లాస్ లో ఎవరైనా మిస్ అయితే ఇమీడియట్ గా వాళ్ళకి కాల్ చేసి అడగాలి, ఎందుకు క్లాస్ మిస్ అవుతున్నావు, నువ్వు మంచి క్లాస్ సెషన్ మిస్ అయిపోతున్నావు అనేసి. జస్ట్ బికాస్ ఓన్లీ మెంటరే ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మీతో ఆ బాండింగ్ అన్నది రావట్లేదు. ఇప్పుడు మీరు బాండింగ్ పెంచుకోలేదు అనుకోండి, ఆఫ్లైన్. ఎప్పుడు మీది ఆఫ్లైన్? 28, 29 మేడం. ఓకే. సో ఆఫ్లైన్ లోని మళ్ళీ మీకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అప్పుడు మీకు ఒకరి గురించి ఒకరికి తెలియకపోతే అక్కడ మీ టీంని ఎలా గెలుస్తుంది మీ టీం అంతా కూడా? సో స్టార్ట్ చేయండి బాండింగ్ విచ్ వీఆర్ లూజింగ్. మనం రోజు మార్నింగ్ హ్యాపీ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అనేసి మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ మెసేజెస్ వాట్సాప్ లో పంపిస్తాము. కానీ వాకింగ్ కి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన నేబర్స్ కనిపించారంటే వాళ్ళకి హాయ్ హలో కూడా చెప్పము. ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లలు, ఓకే, పెద్దవాళ్ళు ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఎంతమంది అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ రిలేషన్స్ లో ఎంతమంది అయితే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు మార్నింగ్ లేవగానే మార్నింగ్ 5-5:30కి లేస్తారు కదా. లేవగానే ఆ రోజు ఏదైతే దేవుడు అంటే మండే అయితే శివు, లేకపోతే శివాది, లేకపోతే ట్యూస్డే అయితే హనుమాన్, వెన్స్డే అయితే గణేష, ఒక్కొక్క ఫోటో పిక్ చేసి మొత్తం అందరికి పేషెన్స్ గా గుడ్ మార్నింగ్ మెసేజెస్ లోను విషెస్ పంపిస్తారు కదా. ఏ సార్ నో ఎంతమంది పంపిస్తారు? దట్ ఈస్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ. మనం ఇప్పుడు ఆ కనెక్టివిటీ కోసం అనేసే మాట్లాడకపోతున్నాము. మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్. ఆ కొటేషన్ కూడా ఇవాళ మార్నింగ్ ఇప్పుడు చెప్పారు కదా, అది చాలా మంచి కొటేషన్ చెప్పారు సార్. అంటే మనిషి కాదు, అంటే ఒక పర్టికులర్ థింగ్ ని మనం అంటే చూసి చాలా డేంజర్ అనుకుంటాం. నిజంగానే ఆ హనీబీ ఉంటుంది, ఆ హనీబీ ఒకవేళ పుట్టింది అంటే అసలు ఎంతలాగా మనకి ర్యాషెస్ వచ్చేస్తాయి. బట్ ఆ హనీబీతోనే వచ్చిన హనీ ఎంత స్వీట్ గా ఉంటుంది. గంజాయి మొక్కను తులసి మొక్కని పెట్టారంటే గంజాయి మొక్క అది నాకు అక్కడ అయితే అర్థం కాలేదంటే గంజాయి మొక్క పక్కని ఉన్న తులసి మొక్కలో కూడా సేమ్ అదే క్వాలిటీస్ వస్తుంది కదా, గంజాయి మొక్క క్వాలిటీ రాదు. అంతే కదా సార్ చెప్పేది ఇందాకలా? యాక్చువల్లీ ఐఎమ్ లిటిల్ పూర్ ఇన్ తెలుగు, నాకు కొన్ని అర్థం కావు. బట్ కమల్ పువ్వు మొత్తం అది కీచడులో దల్దల్లో ఉంటుంది, కానీ అదేమో మనం దేవుడి దగ్గర పెడతాం. లక్ష్మీదేవి అందులోనే కమల్ పువ్వు అంటే ఇష్టం అనేసి. బట్ నార్మల్ మనుషులు ఒకవేళ కొంచెం వాళ్ళది అంటే గెటప్ అది బాగోలేదు అనుకోండి, మాసిపోయిన బట్టలు, చింకి జిత్తు ఇలాంటివన్నీ ఉంటే మనం అసలు వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం కూడాను. అట్లీస్ట్ వీ విల్ నాట్ ట్రై టు నో వై హిస్ కండిషన్ ఇస్ లైక్ దట్, ఎందుకైనా అలా ఉన్నారు. అండ్ మనం అంతా కూడా జడ్జ్ దేంతో చేస్తాం? మనుషులకి వేసుకున్న బట్టలతోని, చేతిలో ఏదైతే మొబైల్ ఫోన్ ఉంది దాంతోని, లేకపోతే వాళ్ళు ఏ వెహికల్లో వస్తున్నారో దాంతోని, వాటితోని మనం ఏంటంటే వీ స్టార్టెడ్ జడ్జింగ్ పీపుల్. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఈ థింగ్స్ వలన యాక్చువల్గా ఏదైతే మనది రిలేషన్షిప్స్ ఉన్నాయో అవి మనం స్పాయిల్ అయిపోతున్నది. అందుకోసం అనేసి ఇప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైతే 50+ ఉన్నారో వాళ్ళైతే మంచి హ్యాపీ, వాళ్ళు గోల్డెన్ డేస్ చూసారు. బట్ చాలా యంగ్ పీపుల్ కూడా ఉన్నారు కదా, యంగ్ బాయ్స్, వాళ్ళకి ఇప్పుడు సొసైటీలో ఏంటంటే దే ఆర్ లివింగ్ ఇన్ వర్చువల్ లైఫ్. సో
ఈ సెషన్ అన్నది మనం పెట్టుకోవాల్సి వచ్చింది. అసలు మానవ సంబంధాలు మనకి ఉండాలంటారా? ఉండాలి మేడం. చాలా అవసరం మేడం. ఉండాలా? చాలా అవసరం. ఓకే, ఎందుకు? మనం మనుషుల మధ్యలో ఉన్నాం కదా. మన మనుషులు అనేసి కదా. మానవుడు అట్లీస్ట్ సంఘజీవి. మనం మానవ సగజీవి. అట్లీస్ట్ మనం ఏంటంటే మన పక్క వాళ్ళతో మంచి రిలేషన్ ఉన్నది అంటే ఒక కప్పు ఇచ్చి అమ్మ కొంచెం పంచదార పట్టుకురామ్మా ఆంటీ ఇంటి నుంచి అని చెప్పచ్చు. ఓకే, అది షుగర్ ఇమీడియట్ గా మనకి కావాల్సినప్పుడు. లేదా లేదా మనం బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకి మన వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు కూడా బండి మీద వెళ్తుంటే బాబు అక్కడ దాకా లిఫ్ట్ ఇస్తావా, రైట్? అట్లీస్ట్ మన ఇంట్లోని కరెంట్ పవర్ లేదంటే చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసైనా అడగచ్చు, మీ ఇంట్లో పవర్ ఉందండి, మా ఇంట్లో పొద్దున్న నుంచి లేదు. వాళ్ళు ఉన్నది అంటే అవునా, అయితే మాదే ఏదో ప్రాబ్లం అయినట్టుంది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎలక్ట్రీషియన్ ఉన్నారా, వాళ్ళ నంబర్ షేర్ చేస్తారా? చిన్న చిన్నవి, చిన్న చిన్న నీడ్స్. ఇప్పుడు మీ పిల్లలు మీ పక్క వాళ్ళ పిల్లలు సేమ్ స్కూల్లో ఉన్నారు అనుకోండి, ఓకే, స్కూల్కి పిక్ చేసుకుందికి ఓకే, మీరు పిక్ చేయడం పిక్ అండ్ డ్రాప్ కోసం అనేసి మీరు వాళ్ళతో మాట్లాడచ్చు, ఇవాళ నేను పిక్ చేసుకుంటాను నువ్వు డ్రాప్ చెయ్యి, ఓకే, లేదా నాకు ఇవాళ ఆఫీస్ నుంచి రావడానికి కొంచెం లేట్ అవుతుంది, నువ్వు పిక్ చేసుకోగలుగుతావా, రైట్? సో ఇవి ఏంటంటే చిన్న చిన్న హెల్ప్స్ మనకి కావాలి ఒకరితో ఒకరికి. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు డ్యూ టు సమ్ రీజన్, ఒకవేళ మీరేమో లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు, ఏదైనా రీజన్ అవ్వచ్చు, మీ స్పౌస్ ఏమో ప్యాక్ చేసి పెట్టి ఉంటుంది కానీ హడావిడిగా మీరు వెళ్ళిపోవాలని ఏదో ఫోన్ వచ్చింది, కాల్లో మీరు వెళ్ళిపోయారు, అయ్యో మీకు బాక్స్ ఇచ్చాను కదా అక్కడ పెట్టాను కదా అనేసి ఈవిడ పాలు పొంగిపోతాయి అనేసి కిచెన్ లోకి వచ్చేసరికి మీరు బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్ళాక మీకు రియలైజ్ అవుతుంది మీరు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు అని. ఈవిడ కూడా ఇంట్లో పనిలో ఉంటారు, చూసుకోదన్నమాట మీరు లంచ్ బాక్స్ పట్టుకెళ్ళలేని సంగతి. అప్పుడు మీరు మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పి అది యాక్చువల్లీ నేను లంచ్ బాక్స్ ఇంట్లో మర్చిపోయానని ఫోన్ చేస్తారు. అయ్యో అని ఆమె చూసి బాధపడుతుంది. కానీ ఈ లోపల మీ ఆఫీస్లో మీ కలీగ్స్ అంతా కూడా ఏం కాదులే దా ఇవాళ మా బాక్స్ షేర్ చేసుకుని కానీ అనేసి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు తెచ్చుకున్నవి మీకు ఇస్తారు, షేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ టైంలోని అట్లీస్ట్ మనకేంటంటే బయటకి ఎక్కడికి వెళ్తావులే ఉన్నది మనం కలిసి తిందాము అనేసి ఆ హ్యూమానిటీ అక్కడ చూపిస్తారు. అదే కనుక మీరు మీ ఆఫీస్లో ఎవరితో కూడా మాట్లాడారు అనుకోండి, ఎవరితో కూడా కనెక్షన్ లేదు అంటే మీరు తిన్నారా ఉన్నారా పోయేదా అనేసి కూడా ఎవరు కూడా అడగరు. ఓకే, అందుకోసం ఏంటంటే మనం హ్యూమన్ రిలేషన్స్ అన్నది చాలా మనకి ఇంపార్టెంట్. నాకు ఇచ్చేదా కో హోస్ట్, నాకు స్క్రీన్ షేర్ ఆప్షన్ రావట్లేదు. ఒక్క నిమిషం ఇక్కడ ఉంది. ఓకేనా, విజిబుల్ కదా స్క్రీన్? ఫుల్ స్క్రీన్ చేస్తాను. yes ma'am. ఓకే, yes. yes ma'am. సో హ్యూమన్ రిలేషన్, మానవ సంబంధాలు, ఇవాళ తెలుగు డే కదా, అందుకని నేను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాను. అట్లీస్ట్ నాదేమో కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇంట్రొడక్షన్ టు హ్యూమన్ రిలేషన్షిప్. ఎందుకు కావాలి హ్యూమన్ రిలేషన్షిప్? ఎందుకు? ఇట్స్ అ కనెక్షన్ బిట్వీన్ పీపుల్. క్లాస్ 8 o'clock లాగిన్ అవుతారు, బట్ 7:45 ఎందుకు వచ్చేసాము మనం అంతా కూడా? వీడియోస్ అవి అన్నీ ఆన్ చేసుకొని మన వాళ్ళంతా వస్తే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కాసేపు. రోజంతా కూడా మనంతా కూడా పనిచేసి అలసిపోతాం కాబట్టి కొంచెం మైండ్ ఏమో రిఫ్రెషింగ్ గా ఉంటుంది, అందుకనేసి మనం అర్లీగా ఏమో లాగిన్ చేసుకుంటాం. అలాగే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారంటే
వాళ్ళు ఒక 10-15 మినిట్స్ ముందుగా స్కూల్కి వెళ్ళడం ఇష్టపడతారు. ఎందుకంటే ఆ టైంలోని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కూడా ఆడుకోవచ్చు, లేదా వాళ్ళు ఏవైనా అచీవ్మెంట్స్ ఉన్నాయంటే అవి షేర్ చేసుకోవచ్చు, కనెక్టివిటీ కోసం అనేసి. మన వాళ్ళ ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ మన ఇంట్లోని క్లోజ్ రిలేటివ్స్కి అయ్యింది అంటే వి ప్రిఫర్ గోయింగ్ 2 days బిఫోర్ ఓన్లీ. అది చుట్టాలంతా కూడా వస్తారు, ఏవైనా పనులు ఉన్నాయంటే మనం హెల్ప్ చేయొచ్చు అని, జస్ట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మన మెంటర్ సునీత గారే ఉన్నారు. సునీత గారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతూ ఉంటుంది, వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబుది బర్త్డే అనో లేకపోతే వాళ్ళ ధోతి ఫంక్షన్ అనో, వాళ్ళు ఏమంటారు, అమ్మ ఒక 2 రోజులు ముందుగా వచ్చి అని. సో డెఫినెట్ గా 2 రోజులు ముందే వెళ్తుంది, సో దాట్ ఏంటంటే అరేంజ్మెంట్స్ అయ్యాయి, ఏంటి అవ్వలేదు, ఏం పనులు చెయ్యాలి అనేసి తెలుసుకోవడానికి. అంతేకాని మనం లాస్ట్ మూమెంట్ లో వెళ్ళాక ఏమైనా పని ఉంటే చెప్పండి, ఏమైనా పని ఉంటే చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తారు మనకి? నిజంగా పని చేసే వాళ్ళైతే కొంచెం ముందుగా వెళ్తారు, లేదా అట్లీస్ట్ ఫోన్లోనైనా అడుగుతారు, నేను రాలేకపోతున్నాను కానీ మీకు ఏమైనా షాపింగ్ చేయాలా, మీకు ఏమైనా పనులు చేయాలా, ఏమైనా కొని తేవాలంటే చెప్పండి నేను తీసుకొస్తాను, సో దట్ వాళ్ళది కూడా ఒక టైం సేవ్ అవుతుంది అని. ఓకే, సో అది మాట్లాడితేనే కనెక్టివిటీ ఉంటేనే మనకి తెలుస్తుంది. అంతేకాని బయట వాళ్ళలాగా ఆ ముహూర్తం టైంకి వెళ్ళి అక్కడ అక్షంతలు వేసి భోజనం చేసి వచ్చి వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని వచ్చేస్తే ఆ కనెక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎప్పుడు కూడా ఇదేంటంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఇమోషనల్గా అయ్యో మా అన్నయ్య వాళ్ళ బాబు ఫంక్షన్ చేసుకుంటున్నాడు నేను వెళ్ళాలి అనేసి ఈవిడికి ఇమోషనల్గా ఉంటుంది. అదే మా అక్క చెల్లెలు మా ఇంటికి వస్తున్నది, మా అమ్మాయి మా ఇంటికి వస్తున్నది అనేసి వాళ్ళకి కూడా ఆ ఇమోషనల్గా ఇది వస్తుంది. అయ్యో మా అత్త వచ్చింది, మా అత్త గిఫ్ట్స్ తెచ్చింది. ఓకే, ఇంటికి వచ్చాక ఈవిడేమో అంతా చూపించుకుంటారు, మా అన్నయ్య ఈ చీర పెట్టాడు, మా అమ్మకి ఈ బ్యాంగిల్స్ కొనుక్కున్నది నచ్చలేదు కానీ మా అమ్మ నాకు ఈ బ్యాంగిల్స్ ఇచ్చింది, ఏదో ఒకటి, రైట్? సో అదొక ఇమోషనల్గా మనం ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతాము. అట్ ద సేమ్ టైం ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి రాగానే కూడా మిమ్మల్ని అడిగాను ఎక్కడెక్కడ నుంచి ఉంటారు అనేసి, నియర్ బై ఎవరు ఎక్కడి నుంచి, నేను రాంపల్లి నుంచి ఉన్నాను. సో మీరంతా కూడా చెప్పారు. సో నెక్స్ట్ యాజ్ అ ట్రైనర్గా మనం ఎక్కడికో సెషన్స్కి వెళ్తాము. మనకి ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో కనెక్ట్ అయ్యింది దానికోసమే. సో ఒకే సెషన్కి వెళ్ళినప్పుడు, నలుగురు వెళ్ళినప్పుడు ఆ ఇంపాక్టే వేరేగా ఉంటుంది. అండ్ దట్ టు ఒకే వెహికల్లోని 2-3 కలిసి వెళ్ళామంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏ టాపిక్ మీద చెప్పకపోతున్నారు, నేను ఈ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను, సో ఇవి పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేస్తారా, ఇలాగని అడగగానే వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్న ఐడియాస్ అన్ని కూడా చెప్తారు. సో దీంతో ఏంటంటే ప్రొడక్టివిటీ ఎక్కువ అవుతుంది. లేదా ఒకే సేమ్ ఆఫీస్లో ఇవాళ రేపు పూల్ అంటారు, పూల్ అంటారు, ఒకళ్ళు కార్లో వెళ్తూ ఉంటే నలుగురు కూడా ఆ నియర్ బై ఉన్న వాళ్ళు వెళ్తారు. ఈ కార్లోనే వాళ్ళవి డిస్కషన్స్, మీటింగ్స్, ఏంటంటే ప్లానింగ్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. సో ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. అట్ ద సేమ్ టైం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎస్, అట్లీస్ట్ వీఆర్ మీటింగ్ పీపుల్. అంతేకాని నా కార్లోని నేను సింగిల్గానే నేను వెళ్తాను, ఓకే, నేను ఎవరితోని మాట్లాడను, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వెళ్తాను వచ్చేస్తాను అనేసి అంటే మనకి అక్కడ ట్రావెల్ ఒక్కటే మనకి అంత టైం పడుతుంది, వెళ్ళి రావడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ మనం అక్కడ మన వాళ్ళతోని టైమే స్పెండ్ చేయము. కాబట్టి ఏంటంటే మనం ఇలాంటి అన్ని రిలేషన్స్ మెయింటైన్ చేస్తే, అది స్కూల్లో అవనండి, ఆఫీస్లో అవనండి, ఫ్యామిలీలో అవనండి, నేబర్స్లో అవనండి, అది ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం గణేష్ పూజ చేస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీస్లో కూడా చాలా మంది ఇప్పుడు గణేష్ పెట్టుకొని ఉంటారు, పూజలు చేస్తుంటారు. మీ కమ్యూనిటీలోని చేస్తున్నారేమో, ఎక్కడైతే ఏ అపార్ట్మెంట్స్లో అవి ఉంటున్నారో. అట్ ద సేమ్ టైం కాలనీలో కూడా చేస్తుంటారు. ఆఫీస్లోని మీరు ప్రసాదం తీసుకొని వెళ్తారు, ఈ కమ్యూనిటీలో ఏమో గెట్ టుగెదర్ అయ్యి లంచ్లు అవి పెడుతూ ఉంటారు, లంచ్ డిన్నర్ ఇవన్నీ ఉంటాయి. సో దీంతో ఏంటి అవుతుంది, మనం నలుగురితోని కలుస్తాము, ఒక సోషల్ గ్యాదరింగ్ దేనికి పెట్టుకుంటున్నాము, ఇంటరాక్ట్ అవ్వడానికి కోసం మనకి. ఓకే, అండ్ షేర్డ్ ఎక్స్పీరియన్సెస్,
మాట్లాడుతున్నప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. మ్యామ్ ఏమో ఆవిడ యూసీ మాస్ లో అబాకస్ చెప్తున్నాను అనేసి చెప్పారు. అవునా మ్యామ్, అయితే నేను కూడా ఎస్ఐపి అబాకస్, సిప్ అబాకస్ లో నేను మాస్టర్ ట్రైనర్. ఇంకా కాసేపు మాట్లాడేమంటే ఇప్పుడు మ్యామ్ ఇది ఎలా ఉన్నాయి బ్యాచెస్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఏ లెవెల్ దాకా మీరు ట్రైన్ తీసుకున్నారు, కొత్త ఇంప్లిమెంట్స్ ఏంటి ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ఇద్దరిలోని రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరి ఎక్స్పీరియన్స్డ్ అనేసి. బట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటాను, నాకేమో 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నది అని. బట్ ఆవిడ న్యూగా జాయిన్ అయినా ఇప్పుడు న్యూ టెక్నాలజీ కొత్తవి వచ్చాయి. సో వాళ్ళు ఏవైనా కొత్త కాన్సెప్ట్స్ ఏవైనా ఇది చేసారా, రిలీజ్ చేసారేమో. ఓకే, నేనేమో పీపీటీస్ నేను ఓల్డ్ మోడల్లో చేస్తాను. బట్ ఇప్పుడు అంతా కూడా ఏఐది వచ్చింది. ఏఐ టూల్స్ తోని మనం ఎలాగ మోడర్న్ గా కొత్తవి చేయొచ్చు, ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఒకళ్ళతో ఒకళ్ళు మనం ఎక్స్పీరియన్స్ లో షేర్ చేసుకుంటాం. కాబట్టి మనకి హ్యూమన్ రిలేషన్షిప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కనెక్ట్ పీపుల్. ఓకే, నెక్స్ట్ ఒక హెల్దీ వేలోని రిలేషన్షిప్స్ ఎలాగా, వాట్ ఆర్ ద కీ పాయింట్స్. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఇప్పుడు నాకు మా నేబర్ మీద నమ్మకం ఉంటేనే నేనేమో మా పిల్లల్నేమో వాళ్ళతో పాటే పిక్ చేసుకోమని నేను చెప్తాను. నమ్మకం ఇన్ ద సెన్స్ డ్రైవింగ్. ఓకే, ఆవిడ 2-wheelerలోనైనా 4-wheelerలోనైనా వెళ్తానంటే ఆవిడ మంచిగా బాగా డ్రైవ్ చేస్తుంది, నో ప్రాబ్లం, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్ అన్నది ఒక ట్రస్ట్ వస్తుంది. ఓకే, లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అన్నప్పుడు సునీతకి ఏదైనా పని చెప్పామంటే అది తన పక్క చేస్తుంది, నో ప్రాబ్లం అనేసి ఉండాలి. వాళ్ళకి ఆ ట్రస్ట్ ఉండాలి. లేకపోతే వద్దు బాబు లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చేస్తుంది అనేసి అనుకుంటే ఏవి వర్క్ అసైనే చేయదు. కానీ ఆ నమ్మకం ఉండాలి. ఆఫీస్లో ఏదైనా మీటింగ్ ఉన్నది అంటే ఆ వర్క్ మనది ఉన్నా కాకపోయినా సో అండ్ సో పర్సన్ కి చెప్తే డెఫినెట్లీ హీ ఆర్ షీ విల్ హెల్ప్ అనేసి మనకి ఆ కాన్ఫిడెన్స్ ఇదైతే మనం వాళ్ళతో వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి, అంటే క్రిస్టల్ క్లియర్గా ఉండాలన్నమాట. ఓకే, ఏది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. అది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తే మనకి ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతుంది. ఆనెస్ట్ ఉండాలి. ఓకే, నేను ఏదైనా పని చేయమన్నాను అంటే ఆ పని ప్రాపర్గా నేను ముందు చెప్పాలి, అసైన్ చేయాలి. అండ్ ఎదుర్కొండే వాళ్ళు నేను ఎవరికైతే పని చెప్తున్నానో వాళ్ళు చేయగలుగుతారో లేదు, నేను నా భయం కొద్దీ ఓకే నేను చేస్తానని ఆ పని చేయకుండా మళ్ళీ ఏంటంటే మీరు నాకు చెప్పారండి వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్సల్ ఇవ్వమని, కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఇల్లు డోర్ లాక్ చేసి ఉన్నది, వాళ్ళ ఇంట్లో లేదు అంటే మీరు వెళ్ళకుండానే తప్పించుకోవడానికి అనేసి మీరు అలా చెప్తారు. బట్ ఈ పార్సల్ వాళ్ళ ఇంటికి చేరడం అన్నది చాలా కంపల్సరీ. సో ఆ ఆనెస్టీ ఉండాలి, నేను చేయగలుగుతాను, నేను చేయలేను, అది క్లియర్గా ఉన్నదంటే ఇది ఉంటుంది. ఓపెన్గా చెప్పాలి, మొహమాటాలు పడకూడదు. మొహమాటం పడ్డాము అంటే అది మంచిది కాదు. సో కమ్యూనికేషన్ అన్నది చాలా క్లియర్గా ఉండాలి. ఏదైనా రిలేషన్ దాని స్ట్రాంగ్ బాండింగ్ అన్నది కమ్యూనికేషన్. ఎంపథీ ఎంతమందికి తెలుసండి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఎస్ హర్షిని ప్లీజ్. ఎంపతి అంటే మనం వాళ్ళని అర్థం చేసుకోవడం. జస్ట్ సింపతి అంటే ఎదుటి వాళ్ళ పైన జాలి పడ్డం. కానీ ఎంపతి అంటే వాళ్ళ షూస్ లో వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించడం ఎంపతి. గ్రేట్. ఎస్ సార్, మురళీ సార్. ఇట్స్ లైక్ తెలుగులో అంటారు మేడం, పరకాయ ప్రవేశం అని. అంటే నేను వెళ్ళి
వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి పెయిన్, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అదే సేమ్ పెయిన్, సేమ్ ఫీలింగ్స్ నేను ఫీల్ అవ్వడాన్నే ఎంపతి అని అంటారు. కరెక్ట్. మురళీ సార్, మురళీ కృష్ణ సార్. So empathy is nothing but keeping our feet in their shoes. That's it. కరెక్ట్ కదా. ఇప్పుడు ఏమంటారు, మా నీకు వైఫ్ని అంటారు, ఏ అత్తగారు ఇంట్లో ఉండడానికి నీకేంటి ప్రాబ్లము, ఎందుకు నువ్వు అలాగా బాధపడిపోతావు, అత్త వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను, నేను అక్కడ ఉండను అనేసి ఎందుకు వేరేగా ఉండాలనుకుంటున్నావు, ఉండొచ్చు కదా మా పేరెంట్స్తోని నీకు ఉండడానికి ఏంటి ప్రాబ్లం అంటారు. ఎందుకు? ఎందుకంటే పెళ్ళయ్యాక అమ్మాయి అత్తవారి ఇంటికి వచ్చింది అంటే అమ్మాయికి అన్ని పనులు వచ్చా లేదా, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా టెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఈమెకి టీ కలపడం వచ్చా, వంట చేయడం వచ్చా, మార్నింగ్ ఎన్ని గంటలకు పడుకొని లేస్తుంది, ఇవన్నీ. కానీ అబ్బాయి పెళ్ళాక అత్తవారి ఇంటికి వెళ్ళాడంటే అబ్బో అల్లుడు వచ్చాడు కదా అనేసి, ఓ అల్లుడికి ఏమో అన్ని నానా రకాల వాళ్ళు హాస్పిటాలిటీ పెట్టి, కొంచెం వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోని బోల్డ్ ఐటమ్స్ చేసి, లంచ్లోని మంచిగా అన్ని వండి పెట్టి, అంటే కూర్చొని వాళ్ళకి అన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అత్తవారి ఇల్లు అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కానీ అమ్మాయికి అత్తవారి ఇల్లు అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎస్ ఆర్ నో? సో సమ్టైమ్స్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ కి బై వాట్ ఈస్ గోయింగ్ ఆన్, తను ఎందుకు వద్దంటోంది, ఏమంటున్నారు. అండ్ అందుకోసం అనేసి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఒక ఎంపతిగా ఉండాలి. ఓకే. అండ్ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి. ఒకళ్ళ ఫీలింగ్స్ని ఒకళ్ళు మనం అర్థం చేసుకుంటేనే మనకి రిలేషన్స్ బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటాయి. At the same time, we have to give respect to others' opinion also. ఒకే పాయింట్ మీద మాట్లాడమన్నాము అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. వాళ్ళన్నది కరెక్టే, నేనన్నది కరెక్టే, ఇంకొకళ్ళు అన్నది కూడా కరెక్టే. సో దేర్ ఆర్ సో మెనీ ఇదన్నమాట ఒపీనియన్స్ ఫర్ వన్ టాపిక్. సో వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ అంటే చాలా డిఫరెన్స్లు ఉంటాయి విచ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. నా పద్ధతే కరెక్ట్ అన్నది ఎప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఉండకూడదు. నెక్స్ట్ ఏంటి ఛాలెంజెస్? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ వీఆర్ ఫేసింగ్ ఇన్ మేకింగ్ అ ప్రాపర్ రిలేషన్షిప్? మిస్కమ్యూనికేషన్. ఓకే, ఇందాకలా మనం మాట్లాడుకున్నాం కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. కమ్యూనికేషన్ క్లియర్గా అంటే ఇప్పుడు నాకు ఏదైనా చెప్పాలి అనుకున్నది నేను సగం చెప్పేసి ఆగిపోయి నీకు ఇంకా నువ్వు అర్థం చేసుకునే ఉంటావు అనిస్తే అంటాం, కానీ ఎదుర్కొంటే వాళ్ళు అర్థం చేసుకున్నారో లేదో తెలియదు, వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేదు, ఏమైంది తెలియదు. ఓకే, సో వాళ్ళు అర్థం చేసుకుంటారు అనేసి మనం సగం చెప్పుకోవడం మానేయకూడదు. అండ్ మనం సగంగా చెప్పడం మనం ఆగిపోయి ఉంటే అటువైపు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకేమో ఇష్టం లేదు, వెళ్ళాలనేసి ఇది లేదు, నేనంటే వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఇలాంటివన్నీ కూడా లేనిపోనివి ఫీలింగ్ ఇవన్నీ వస్తుంటాయి, డౌట్స్ వస్తుంటాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. కాబట్టి మిస్కమ్యూనికేషన్ ఉండకూడదు. ఎక్కడైనా ఏదైనా మీకు ఒకళ్ళు ఒక మాట చెప్పారు అంటే అది 1-2 సార్లు అడగండి, ఇలాగ ఎందుకు అన్నావు, ఏమయ్యింది, అంతా ఓకే కదా. ఇప్పుడు నాకు ఒక పర్సన్ ఏమో నేను 4-5 days నుంచి బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నాను, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. అండ్ హీ స్టేస్ ఇన్ సమ్వేర్ ఇన్ నారాయణపేట్. ఓకే, ఆయన ఫస్ట్ నేను అసలు నార్మల్గా నేను కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేస్తారు, లిఫ్ట్ చేయలేదు అంటే కాల్ బ్యాక్ అయినా చేస్తారు. ఈ రెండు కూడా చెయ్యట్లేదు అంటే అదే ఆయనకి ఒక బిజినెస్ ఇవ్వాలి అనేసి కాల్ చేస్తున్నాను.
ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నది అండ్ ఆయన శారీస్ బిజినెస్ అన్నమాట. సో ఆంటీ వాళ్ళు పిలుస్తున్నారు కదా అనేసి ఫోన్ చేస్తున్నాను, నాట్ రీచబుల్. వాట్సాప్ కాల్స్ కూడా అవ్వట్లేదు అండ్ స్టేటస్ చూస్తుంటే ఆయన స్టేటస్ లో యాక్టివ్ గా ఉన్నారు. నన్ను బ్లాక్ చేసేదా అనేసి నేను ఇంకొక నెంబర్ తో కూడా నేను కాల్ చేశాను. ఆ నెంబర్ తో కూడా ఆయనకి కాల్ అవ్వట్లేదు. ఆఖరికి వాయిస్ మెసేజ్ పెట్టాను, నేను భయ్యా సబ్ ఠీక్ తో హై ఆప్ కాల్ కీజియే ముझे అని. ఆ వాయిస్ మెసేజ్ విని ఆయన వెంటనే మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేసి, మేడం ఆ ఫోన్ ఎలా లాక్ అయిందో తెలీదు, నాకు మీది నంబర్ నాకు బ్లాక్ లోకి వెళ్ళిపోయి అన్ని కూడా సిమ్ లాక్ అయిపోయింది అనేసి. నేనేమో ఏదేదో ఊహించేసుకున్నాను, ఈయనకి బిజినెస్ ఇస్తానంటే ఈయన బిజినెస్ తీసుకోవట్లేదు అన్న. మామూలుగా అయితే రిఫరెన్స్లు అడుగుతారు, ఇప్పుడేమో ఇంత బిజినెస్ ఉన్నది తీసుకోవట్లేదు అని ఏదేదో అన్ని మైండ్ లో వెళ్తాను. కానీ అయ్యిందేంటి, చిన్నది అక్కడ సిమ్ బ్లాక్ అయిపోయింది. అది నేను ఆయన ఫోన్ చేయగానే అంతా ఓకే కదా, వర్షాలు అవి పడుతున్నాయి, మీకు ఏమైనా ఇబ్బంది అయిపోయిందా, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అడగగానే ఆయన లేదు లేదు మ్యామ్ నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను అని ఆయన చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇచ్చేసుకుని డెలివరీ ఇచ్చి వచ్చారు. సో అంటే మనం చాలా అనేసుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ ఎప్పుడు కూడా మనం నమ్మాలి మనుషుల్ని కూడా. కొంతమందిని ఏంటంటే ఒక పని చేసావంటే చేసావా, బాగా చేసావా, పక్కా కదా, లాక్ చేసావు కదా, సిలిండర్ ఆఫ్ చేసావు కదా, ఒకటికి 2 సార్లు 3 సార్లు అడుగుతూ ఉంటే వీళ్ళకి కూడా ఏమైపోతుంది, ఆహా నేను మర్చిపోతానేమో. ఎప్పుడో ఒకసారి మర్చిపోయి ఉంటారు, పాలు పొంగిపోయి ఉంటారు. పాలు ఆపేవా, ఓకే, గ్యాస్ కింద ఆఫ్ చేసావు కదా, సిలిండర్ గీజర్ స్విచ్ ఆఫ్ చేసావు కదా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సగం తావులో అడిగితే ఆ మనుషులు ఏమైపోవాలి, వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది. అవును కదా, నేను సిలిండర్ కింద ఆఫ్ చేసేనా లేదో, ఆ రూమ్ లో గీజర్ ఆన్ చేసి ఉందో ఆఫ్ చేసేనా లేదా, ఐరన్ చేయడానికి అనేసి ఐరన్ బాక్స్ టేబుల్ మీదే పెట్టాను, అయ్యో ఆ స్విచ్ తీసేనా లేదా, 100 డౌట్స్ వస్తాయి. సో మనం ఏంటంటే ఒకటి 4 సార్లు అడిగి వాళ్ళని ఇంకా ఇది చేయకూడదు అనమాట. అండ్ కొన్ని సార్లు ఏంటి అవుతుంది, చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, లేనిపోని మాటలు, లేనిపోని ఇవి. ఓకే, కాన్ఫ్లిక్ట్స్ అన్నది ఎక్కడ మనం సాల్వ్ చేసేసుకోవాలి, అది ప్రొలాంగ్ చెయ్యకూడదు. ఓకే, కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ ఇన్ రిలేషన్ బిల్డింగ్. మనుషులు అన్నాక వస్తాయి, కానీ నిన్ననే మన ఇంట్లో మాకు ఏంటైంది, కమ్యూనిటీ లంచ్ అయింది. కమ్యూనిటీ లంచ్ లోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వస్తా ఉన్నాం. అవుట్ ఆఫ్ 95 విల్లాస్ 60 మెంబర్స్, 60 ఫ్యామిలీస్ వాళ్ళు వస్తారు. 60 into 3 అంటే 180 మెంబర్స్. ఈ 180 మెంబర్స్ కుకింగ్ అంటే మన ఒక 100, 120 అంటే సరిపోయేది. వీళ్ళు మొత్తం అన్ని నంబర్లు చెప్పారు. ఆ కుక్ ఏమో బోల్డ్ వండేసి వెళ్ళిపోయారు. నైట్ మధ్యాహ్నం భోజనం చేశారు, నైట్ భోజనం చేశారు, ఇంకా 40 మందికి భోజనం మిగిలిపోయింది. అక్కడ ఈ నేను వద్దన్నా కూడా తను ఇంకా వండించాడు, నేను ఇది ఒక ఐటెం వద్దంటే ఇంకొక 2 items యాడ్ చేశారు, అవే నిన్న డిస్కషన్స్ అయ్యాయి. కానీ దాన్ని ఇప్పుడు ఈ మిగిలిపోయిందంతా ఏం చెయ్యాలి అన్నది ఎవరు కూడా ఆలోచించలేదు. అప్పుడు మళ్ళీ నేను వచ్చి ఏమైంది ఏంటి ఇంత అంటే, అంత మిగిలిపోయే చూడు ఐటమ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, వెంటనే ఒక ఆటో పిలిపించి ఇవన్నిటినీ కూడా సామాన్లు మిగిలిపోయిన ఐటమ్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి ఒక ఆర్ఫనేజ్ లో ఇచ్చి వచ్చాము. సాల్వ్ అయిపోయింది. అదే నిన్న చేయకపోయి ఉంటే ఈ రోజు మార్నింగ్ కూడా అందరినీ గిన్నెలు ఉండేవాళ్ళు, హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ అదే గొడవ మొదలయ్యేది. ఇప్పుడు ఏంటంటే పోనీలే ఏం పర్లేదు, ఇంత ఉన్నా కూడా మనం ఎవరికైనా అన్నదానం చేసాం కదా అని సాటిస్ఫాక్షన్ అయిపోయింది. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు ట్రై టు సాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్, అంతేకాని అది ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోవద్దు. ఇద్దరు మధ్యన అవుతుందంటే మూడో వాళ్ళు కూడా అదే టాపిక్ లోని కంటిన్యూ చేయకూడదు. దీనికి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచించాలి, రైట్? సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ మీరందరూ కూడా చాలా బాగా వింటున్నారు. యు ఆల్ ఆర్ యాక్టివ్ లిజనర్స్. నేను ఎంత చెప్తున్నానో ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. బట్ వాట్ అబౌట్ ద పీపుల్ ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నారో
వాళ్ళని ఏమంటాము? లేదా ఇక్కడ కూర్చొని కూడా అక్కడ ఇక్కడ చూస్తూ కొంచెం వాళ్ళది మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటే వాళ్ళని మనం యాక్టివ్ లిజనర్స్ అంటామా? నాకు ఏదో ఒక సమస్య వచ్చింది, నాకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంని తీసుకొని నేనేమో ఇది సుభాకర్ సార్ ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు ఆయనేమో ఇలాగ చేయి కట్టుకొని "నా, ఓకే" అని అంటూ ఉంటే అసలు నేను వెళ్ళిందంత ఇదేంటి అక్కడ? నేను అక్కడ వచ్చింది నా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నదంటే దానికి సొల్యూషన్ ఆయన చెప్తారు పెద్ద ఆయన అనేసి వెళ్తాను. కానీ నా వైపు చూడకుండా అటు ఇటు ఇటు అటు చూసుకుంటూ ఆయన రియాక్ట్ అవుతే ఏం చేయాలి? ఓకే, సో ఎప్పుడైనా కూడా అటెన్షన్ పే చేయాలి, ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. ఐ కాంటాక్ట్ ఇచ్చి జాగ్రత్తగా విని ఎక్కడైనా మీకు ఏవైనా డౌట్లు అయితే క్వశ్చన్ అడగాలి. అడిగింది ఒకటికి 2 సార్లు అడగాలి. అండ్ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, నువ్వు నా పని నేను చేసుకుంటాననేసి ఎందుకు అన్నావు? ఆయన చేస్తానన్నప్పుడు చేయనివ్వాలి కదా. నువ్వు అన్నావు నా పని నేను చేసుకుంటానులే అనేసి, అందుకే ఆయనకు కోపం వచ్చింది. నా పని నేను చేసుకుంటాను అనేసి నువ్వు అలాగనకపోవలసింది. ఏమండి ఈ పని చేస్తారా అనేసి చెప్పేసి వచ్చేయాలి మీ హస్బెండ్ దగ్గర. కానీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన చేయకపోతే వద్దులే నా పని నేను చేసుకుంటాను అనేసావు, అందుకే ఆయనకి కోపం వచ్చింది. సో నేను చెప్పింది ఆయన జాగ్రత్తగా వింటే ఎక్కడ నేను తప్పు చేశాను అన్నది ఆయనకి తెలుస్తుంది. అంతేకాని అటు ఇటు దిక్కులు చూస్తే ఎలా తెలుస్తుంది? కాబట్టి ఒకవేళ మనం మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా సమస్య ఉంది అనేసి వస్తే మనం వాళ్ళది చెప్పిన మాట జాగ్రత్తగా వినాలి. ఓకే, అండ్ ఏదైనా కూడా జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంతేకాని నేను వచ్చాను కదా, నేను చెప్తున్నాను కదా అనేసి అవును కరెక్టే కరెక్టే, నేను వచ్చింది దేనికి, నేను కరెక్టేనా కాదా అనేసి అడగడానికి వచ్చింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ టెల్ క్లియర్లీ నువ్వు ఇక్కడ తప్పు చేసావు అని. నెక్స్ట్, మనం మాట్లాడితేనే కాదు, మాట్లాడకపోతే కూడా చాలా సమస్యలు వస్తాయి. నేను ఏం మాట్లాడానని అంటారు, నువ్వు మాట్లాడలేదు, బట్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, కొన్ని వర్బల్ ఉంటాయి, కొన్ని నాన్ వర్బల్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చూసే చూపులు మన కొంతమందితో ఇలాగ కంటితో చూస్తే బాగున్నారా అని ఐ కాంటాక్ట్ ఇచ్చి హాయ్ అనొచ్చు. అలా అన్నాం అనుకోండి, ఆహా సర్లే అనేసి వాళ్ళకి ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ ఐ కాంటాక్ట్ తో కూడా చాలా చేంజ్ అవుతుంది. టోను మాట్లాడేటప్పుడు, అమ్మ ఓ గ్లాస్ మంచినీళ్ళు పట్టుకొస్తావా అంటే ఓకే మమ్మీ తెస్తాను అని మా అమ్మాయి తెస్తుంది. అయితే నువ్వు ఒక గ్లాస్ మంచినీళ్ళు తే అంటే నువ్వు తీసుకో అంటుంది. ఓకే, సో ఇట్ డిపెండ్స్ టోన్ అన్నది కూడా. మనం చెప్తాం ఏది ఉందా అండి బాబు, నేనైతే ఖచ్చితంగా చెప్తాను, క్లియర్గా మాట్లాడతాను. ఓకే, క్లియర్గా మాట్లాడడం ఈజ్ గుడ్, బట్ అట్ ద సేమ్ టైం టోన్ అన్నది కూడా కొంచెం సాఫ్ట్ టోన్ ఉన్నది అంటే ఇట్ విల్ లుక్ నైస్. ఓకే, అండ్ ఫీడ్బ్యాక్ మనం ఏది ఇచ్చినా కూడా, ఇప్పుడు ఇద్దరి మధ్యన గొడవలు అవుతున్నాయి అంటే మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే అది ఇద్దరిని కూడా కూర్చోపెట్టి ఎవరిని కూడా హేళన చేయకూడదు. వి షుడ్ గివ్ రెస్పెక్ట్ టు బోత్ ద పార్టీస్. చాలా క్లియర్గా ఉండాలి, ఫోకస్గా ఉండాలి, అండ్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ టైం వాళ్ళు అలాంటి తప్పు చెయ్యకుండా వాళ్ళకి అర్థం అయ్యేటట్టుగా మనం నీట్గా చెప్పాలి. అప్పుడే మనకి ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉన్నదో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి అంటే మనకి కోతిను ఇది పిల్లిను రొట్టి కథ ఉంటుంది కదా, ఇద్దరు పిల్లులు దెబ్బలాడుకుంటూ ఉంటాయి. ఇద్దరు పిల్లులు దెబ్బలాడుకున్నప్పుడు
కోతి ఎక్కడికి వస్తుంది, ఈ రొట్టి నేను తెచ్చానంటే నేను తెచ్చాను అనేసి. అప్పుడు కోతి జస్టిస్ చూసావు కదా. ఓకే, ఆఖరికి ఏంటంటే ఆ రొట్టె ఏమో రెండు పిల్లలకి కాకుండా తినకే కోతికి అయిపోయింది. సో ఏదైనా కూడా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అంటే మూడో వాళ్ళది లాభం అవ్వకూడదు. ఓకే, సో మనం ఒకవేళ మధ్యస్థుగా మనం అక్కడ వెళ్ళాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఇష్యూ ఉన్నదో అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు అర్థం చేసుకోవాలి. అండ్ దాని ఈచ్ అండ్ ఎవ్రీ మైనర్ పాయింట్స్ మనం గమనించాలి. ఓకే, దాని తర్వాత మన వాళ్ళు ఇప్పుడు అందరూ మనకి కావాల్సిన వాళ్ళే. ఒకళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ రెండో వాళ్ళనేమో మనం అంటే ఇంజస్టిస్ చేయకూడదు. సో ఏది ఉన్నా కూడా రెండు వైపులా ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు మధ్యనే గొడవలు అవుతున్నాయి. సో ఇప్పుడు నేనేమో నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళానంటే ఆబ్వియస్లీ దే విల్ సపోర్ట్ మీ. ఒకవేళ ఆయన వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళ అబ్బాయికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేనే వెళ్ళి మా అత్తగారు మామగారికి కంప్లైంట్ చేస్తాను. ఏంటండి చూడండి అత్తయ్య గారు, ఈయన అసలు నేను బాక్స్ చేస్తానా, మార్నింగ్ బాక్స్ ఏమో అంటే లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళారు, ఆఫీస్లోనే లంచ్ ఉందంటారు, వచ్చేటప్పుడు కూడా ఆఫీస్లోనే నేను తినేసి వస్తున్నాను అనేసి అంటారు. అసలు ఇలాగ బయట ఆయన ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఆయనకి ఆరోగ్యం పాడవుతుంది కదండి. లంచ్ బాక్స్ నేను చేసి ఇచ్చింది కనీసం ఒక పూటైనా ఇంట్లో తిండి తింటే ఏం పోయిందండి, తీసుకెళ్ళచ్చు కదా అని నేను అంటున్నాను. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ స్టేట్మెంట్? నేను వాళ్ళ అబ్బాయి హెల్త్ కోసమని మాట్లాడుతున్నాను. నాకు హస్బెండ్ అయినా కూడా వాళ్ళకి అబ్బాయే కదా. కానీ వాళ్ళు సపోర్ట్ చేయడానికి అయితే ఏమైంది, మా అబ్బాయి తింటున్నాడు కదా, ఎక్కడో అక్కడ తింటున్నాడు కదా, ఎందుకు నీకు గొడవ అంటారు. ఎక్కడో అక్కడ తినడానికి నేను చేసి పెట్టిన దానికి ఇంట్లో హెల్దీ ఫుడ్ తినడానికి తేడా ఉంది కదా. ఐఎమ్ థింకింగ్ ఫర్ హిస్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ జస్ట్ బికాజ్ మీ అబ్బాయి కోసం అని కంప్లైంట్ మీకు చెప్తున్నాను కదా అనేసి మీ అబ్బాయిని సపోర్ట్ చేయొద్దు, జస్టిస్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తావు, ఓకే బాబు నువ్వు ఒక పూట అమ్మాయి ఇచ్చింది తిను, బాక్స్ పట్టుకెళ్ళు, రెండో పూట నైట్ నీకు లేట్ అవుతుంది కదా, లేట్ అయినప్పుడు ఆఫీస్ నుంచి తినేసి వచ్చి ఏం బెంగలేదు. నువ్వు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, ఆ టైంలో తింటే అది నీకు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి వేళ ఉండగా సాయంకాలం నువ్వు ఆఫీస్లోనే డిన్నర్ చేసేసి నువ్వు ఇంటికి వచ్చి అది చెప్తే బాగుంటుందా? లేకపోతే ఏమైంది తింటే తిన్నాడు అంకేముంది అని అడిగితే నో రీజన్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బోత్ సైడ్స్ అనమాట. అండ్ ఒక్కొక్కసారి మనం చెప్పింది కూడా ఏవైతే మనం ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాము లేకపోతే మీడియేటర్ దగ్గరికి వెళ్తాము, మీడియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి చెప్తారు, అమ్మాయి నువ్వు కొంచెం మెల్లిగా మాట్లాడాలి, నువ్వు మాట్లాడే విధానం బాగోలేదు, నీ టోన్ బాగోదు, నీ బాడీ లాంగ్వేజ్ బాగుండదు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను గమనించాను అంటే అవును నిజమేనా అనేసి అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయ్యి అంటే మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. అంతేకాని మళ్ళీ మనం కూడా వాళ్ళ మాట కూడా వినలేదు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వెళ్ళి ఆయనేమో మెడిసిన్స్ ఇచ్చినవి తెచ్చుకొని మెడిసిన్స్ వేసుకోకుండా ఆయన చెప్పింది డైట్ మనం ఫాలో అవ్వకపోతే మన మళ్ళీ ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ ఉన్నదంటే అది సర్వ్ అవుతుందా? అవ్వదు. అలాగే ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం మీడియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దలు మీరే పెద్దవాళ్ళు అనేసి అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి, వింటేనే మనకి సొల్యూషన్స్ వస్తాయి. కాబట్టి నేను ఎందుకు తగ్గాలి, నేను సంపాదిస్తున్నాను కదా, నేను పని చేసుకొని వస్తున్నాను కదా, మరి ఇంటి పని అంతా నేనే ఎందుకు చేయాలి, ఆయన కూడా చెయ్యాలి కదా. ఇలాంటివన్నీ కూడా ఇచ్చేస్తే లేనిపోనివి ఇంకా ప్రాబ్లమ్స్ పెద్ద అవుతూ ఉంటాయి కానీ అవి ఎప్పుడు కూడా తగ్గవు. ఓకే, సో కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్
మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు టైం అన్నది కూడా మనం చాలా బిజీగా అయిపోయాము అనేసి అనుకుంటాము. మనం మన ఫ్యామిలీకి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నాం కదా. నేను సంపాదించి ఒక మంచి ఇల్లు ఇచ్చాను, మంచి స్కూల్లో చదివిస్తున్నాను, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నాను అంటారు. కానీ టైం టైం ఇస్తున్నారా? ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో ఎలాగవుతున్నాయంటే పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలేమో జాబ్లు చేయడానికి అనేసి వాళ్ళు స్టార్టింగ్ ఎక్కడంటే ఒక చిన్న విలేజ్లోని ఉన్నవాళ్ళు సిటీకి వస్తాం. ఇప్పుడు మా మామగారు వాళ్ళే ఉన్నారు, మాదేమో ఒక చిన్న విలేజ్లో ఉండేవాళ్ళం మేము. ఆ విలేజ్ నుంచి జాబ్ కోసం కదా అనేసి మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చాము, సిటీలో ఉన్నాము. సిటీకి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని, మా మామగారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళు కదా విలేజ్లోనే. సో ఇక్కడ మాకు ఉద్యోగం, మాకు టైం చాలట్లేదు అనేసి ముందైతే లెటర్లు రాసుకునేవాళ్ళం. ఆ లెటర్లు కాస్త ఫోన్లకి వచ్చాయి. ఆ ఫోన్లు ఇప్పుడు ఎస్ఎంఎస్లు అయిపోయి, వాట్సాప్లు అయిపోయి, మాట్లాడడం అన్నది తగ్గిపోయింది పెద్దవాళ్ళతో. ఓకే, మా పిల్లలు వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనంతా కూడా ఏంటి అవుతాం, వీకెండ్లోని వాళ్ళు మాట్లాడతారు. వీక్ డేస్లో ఎప్పుడైనా మన పిల్లలతో మనం మాట్లాడాలి అన్నా కూడా వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉంటారు. వాళ్ళ టైం జోన్ మన టైం జోన్ వేరే అయిపోతూ ఉంటుంది. మనమేమో వీకెండ్ దాకా వెయిట్ చేయవలసి వస్తూ ఉంటుంది. దీనివలన చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలోని పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేసే వాళ్ళు ఉంటే పిల్లలు ఏమైపోతున్నారు, స్కూల్ నుంచి వస్తున్నారు, డే కేర్లో ఉంటున్నారు, లేకపోతే ఇంట్లో ఉంటున్నారు. ఎంతసేపు కూడా వాళ్ళు టీవీ చూసుకోవడం, ఇంట్లో ఆడుకోవడం తప్ప వాళ్ళకి బయట సొసైటీలో ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. టీవీ చూసి చూసి వాళ్ళకి ఎటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నది వాళ్ళ రేపు అందరూ కూడా మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కమ్యూనికేషన్స్ ఉండట్లేదు బయట వాళ్ళతోని. ఎవరిని ఏమని పిలవాలి, రిలేషన్స్ ప్రతి ఒక్కళ్ళు అంకుల్ అయిపోతున్నారు. తాతయ్య, బాబాయ్, మావయ్య. విలేజ్లో ఉంటే ఇలాగా చక్కగా మనం ఒకళ్ళనొకళ్ళుగా రిలేషన్ ఇచ్చి పిలిచేవాళ్ళం. బట్ ఇప్పుడు అందరూ అంకుల్ అయిపోతున్నారు. వాళ్ళకి అంకలే, వాళ్ళ నాన్నకి అంకలే, వాళ్ళ తాతకు కూడా అంకుల్ అనేసే పిలుస్తారు. సో అది సో టైం మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఇలాంటివన్నీ కూడా మంచి మంచివన్నీ కూడా చెప్తూ ఉంటాము. అవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. ఓకే, అండ్ గ్రాటిట్యూడ్ అన్నది లవ్ అండ్ అఫెక్షన్ అండ్ గ్రాటిట్యూడ్ ప్రతి వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలి. ఇప్పుడు అందరి ఇంట్లో కూడా చూడండి, అంటే ఇప్పుడు ఇంట్లోని హోమ్ మేకర్ తల్లి ఉన్నది అనుకోండి, అమ్మ ఒకవేళ హోమ్ మేకర్ అయితే నువ్వేం పని చెయ్యవు కదమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్ళవు కదా, మరి చేసి పెట్టు. పిల్లలు అదే అంటారు. స్పౌస్ ఏమంటారు, ఇంట్లో ఉండి పని చేయడానికి నీకు ఇబ్బందా, మేమైతే ఆఫీస్కి వెళ్ళి ఎంత కష్టపడి వస్తున్నాము, ఒక్క 4 రోజులు బయటికి వెళ్తే నీకు తెలిసి వస్తుంది అంటారు. ఈవిడ 4 రోజులు ఈవిడ బయటికి వెళ్తే కాదు, ఒక్క రోజు ఈవిడ బయటికి వెళ్తే ఈవిడ వాల్యూ ఏంటన్నది ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి వస్తుంది. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళి సంపాదించుకొని వస్తున్నారంటే దట్ ఈస్ గుడ్. మేము నిజంగానే మీరు వెళ్తున్నారండి కాబట్టి మనకి ఇల్లు గడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఇవన్నీ పనులు చేస్తున్నావు, నీట్గా మంచిగా అన్ని వండి పెడుతున్నావు, పిల్లల్ని జాగ్రత్తగా ట్యూషన్ లేకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి చదివిస్తున్నావు, ఎంత నువ్వు చాలా హెల్ప్ఫుల్గా ఉంటావు నాకు అనేసి అంటే అది బాగుంటుందా? సో ప్రతి వాళ్ళకి కూడా గ్రాటిట్యూడ్. పిల్లలు ఏంటంటే అది వాళ్ళ రేపు మరి నువ్వు కొనవా, నువ్వు మమ్మల్ని కన్నావు కదా, మమ్మల్ని కన్నందుకు నువ్వేమో చదివిస్తున్నావు, చేస్తున్నావు, దట్ ఈస్ యువర్ డ్యూటీ, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటారు. కానీ కాదు నాన్న, నిజంగా నువ్వు అంత కష్టపడి మమ్మల్ని ఇంత మంచి తావలోకి అంటే రావాలి అనేసి ఎంత కష్టపడుతున్నావు, మంచి మంచి స్కూల్స్లో వేసావు, నీ లెవెల్ కన్నా ఎక్కువగా నువ్వు మా మీద ఖర్చు పెడుతున్నావు అని ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. ఆ గ్రాటిట్యూడ్ లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది.
సేమ్ సపోర్ట్ చెయ్యాలి. ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్నామంటే ఫ్యామిలీలో ఒకళ్ళు ఇది నీ పని, వంట పని నీది, నాకు సంబంధం లేదు. లేదా బజార్కి వెళ్ళి నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నువ్వు మార్కెట్కి వెళ్ళు, నువ్వు ఇంట్లో పనులు చెయ్యి, నువ్వు పిల్లల్ని చూసుకో. సాటర్డే సండే అయిందంటే నేను వారం అంతా నేను పని చేసి అలసిపోయినా, నేను రెస్ట్ తీసుకుంటాను అని అంటే మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి? సాటర్డే సండే ఉన్నప్పుడు అట్లీస్ట్ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ చేసుకోవాలి ఒకరికొకళ్ళు. పిల్లలు కూడా కొంచెం వచ్చి అమ్మ క్లీనింగ్కి దానికి నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు బట్టలు ఉతికిస్తే నేను లోపల నా కబర్డ్లో నేను పెట్టుకుంటాను. ఇలాంటివన్నీ కూడా పిల్లలు అలవాటు చేయాలి. సో ఫ్యామిలీలో అన్న ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. మనం ఉండే కమ్యూనిటీలో ఏవైనా యాక్టివిటీస్ చేయాలి అంటే అందరూ కలిసి బయటకు రావాలి, చెయ్యాలి. అంతేగాని ప్రెసిడెంట్ ఉన్నారు కదా, సెక్రటరీ, ట్రెజరర్ ఉన్నారు, వాళ్ళు దేనికి ఉన్నారు? వీఆర్ నాట్ పేయింగ్ శాలరీ టు దెమ్ కదా. ఒక అసోసియేషన్, ఒక కమ్యూనిటీ ఉన్నది అంటే అందులోని వాళ్ళకి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉన్నారంటే వాళ్ళు ఓకే ఆ వర్క్స్ అన్ని చూసుకుందాం అనేసి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. బట్ దే ఆర్ నాట్ పేయింగ్ స్టాఫ్. సో వీకెండ్ అయ్యేసరికి మన కమ్యూనిటీలో ఏవైనా కావాల్సిన వాటికి హెల్ప్ చేసుకోవాలి ఒకరికొకరు. అలాగా మనం సపోర్ట్ చేసుకోవాలి. అండ్ అడాప్టబిలిటీ ఉండాలి. అడాప్టబిలిటీ ఉన్నది అంటే గ్రోత్ ఉంటుంది. ఏదైనా కొత్త టెక్నాలజీ ఉన్నదంటే అది ఇమీడియట్ గా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గంపా సార్ ఉన్నారు, టెక్నాలజీ అసలు బయట మాకు కూడా తెలియదు, అది గంపా సార్కి తెలుస్తుంది అండ్ ఆయన ఇమీడియట్ గా అడాప్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చినా కూడా నేను ఆ నోకియాది నంబర్లదే నేను వాడతాను, నేను వాట్సాప్ నేను వాడను, నేను సోషల్ మీడియాలో నేను ఉండను అంటే మనకి బయట ఏంటి అవుతుందో ప్రపంచం మనకి తెలియదు. అది అంటారు కదా, ఎక్కడ వేసిన తాబేలు అక్కడే ఉంది అనేసి అలాగ అయిపోతాం అనమాట. కుందేల్లాగా ఉండాలి. గొంగులి కదా, ఎక్కడ వేసిన గొంగులి అక్కడే ఉంది అంటారు. సో నో ఇంప్రూవ్మెంట్, నథింగ్. జాయిన్ అయినప్పుడు ఏ పొజిషన్ లో ఏ దీంట్లో సీట్ లో కూర్చున్నారో రిటైర్ కూడా అక్కడే అయ్యారు, అది గొప్పగా చెప్పుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఇది. వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోలేదు. లేకపోతే ఒక చిన్న క్లాస్ 4 ఎంప్లాయీగా జాయిన్ అయ్యి డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు అంటే అది చెప్పుకోవడానికి ఎంతో బాగుంటుంది. అంతేకాని మా మా మావయ్య జాయినింగ్ అక్కడే, రిటైర్మెంట్ కూడా అదే సీట్ లో అయ్యారు అంటే అందులో ఏం గొప్ప ఉన్నది? రైట్. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు అడాప్ట్ ద టెక్నాలజీ. నెక్స్ట్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీది ట్రైనర్ వర్క్ షాప్స్ ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ మీకు ఎన్ఎల్పి అవి కూడా ఉంటాయి అన్నమాట. గ్రాడ్యువల్లీ యూ విల్ కమ్ టు నో అబౌట్ అవి. సో ఈ ఎన్ఎల్పిలోని ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నా, ఇప్పుడు మనం ఏదైనా అన్నా అంటే ఐస్ క్రీమ్ అంటే వద్దు అంటాం, ఐస్ క్రీమ్ కావాలమ్మంటే వద్దు, వద్దు అనేస్తే వాళ్ళకి ఆ మైండ్ లో వద్దే ఉంటుంది. నానా ఇప్పుడు ఇంత వర్షం పడుతుంది కదా, ఈ ఐస్ క్రీమ్ తింటాం అనుకో, ఐస్ క్రీమ్ తిన్నాక నీకు కోల్డ్ కాఫీ ఏదైనా వచ్చింది అనుకో, మనం ఇప్పుడు ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి కదా, నెక్స్ట్ వీక్ మనం మూవీకి వెళ్ళాలనేసి అనుకుంటున్నాం కదా, అప్పుడు మనం ఎలా వెళ్తాము? నీకు కోల్డ్ కాఫ్ ఉన్నదంటే ఇంకా బయటకు వెళ్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. సర్లే కావాలంటే చెప్పు ఇస్తాను అంటే వాళ్ళే వద్దు అంటారు. ఓకే, సో మనం ఇచ్చేయాలి. వాళ్ళు ఏదైనా వస్తువు పాడు చేస్తున్నారంటే ఓకే ఓకే అమ్మా, నీ వస్తువే కదా, నీదే పాడైపోతుంది, తీసుకో బాగా ఇంకా ఇంకా కొట్టు కిందన అనా. అప్పుడు వాళ్ళకి దే విల్ రియలైజ్ అవును కదా ఇది నాదే కదా. ఓకే, అలాగని ఇంకొకరిది కూడా చెయ్యాలని కాదు. మా ఇంట్లో మా చెల్లెలు వాళ్ళ బాబు ఉన్నాడు 5 సంవత్సరాలు. సో తను ఏదైనా చేస్తాను అంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా వద్దందు. అన్నం తినను అంటాడు కదా, ఓకే నో ప్రాబ్లం తినకు, నీకు ఒక పని చేస్తాను, నీకు జంక్ ఫుడ్ తెచ్చి ఇస్తాను అంటే నో జంక్ ఫుడ్ అమ్మా, పప్పు అన్నం అవి అన్ని కలిపి పెట్టి దాని ఎందుకనంటే నో నాకు ఆకలి లేదు నేను తినను అంటాడు. ఓకే నువ్వు తినకు, ఐ విల్ నాట్ కుక్, ఐ విల్ ఆర్డర్ జంక్ ఫుడ్ ఫర్ యూ అంటుంది. నో జంక్ ఫుడ్ అమ్మా. సో ఆ జంక్ ఫుడ్ అంటే ఆ భయం ఉన్నది. లేకపోతే నీకు బూచికి ఇచ్చేస్తాను, ఇది
మనం ఎంత బాగా చూస్తున్నాం కదా కొన్ని కొన్ని ఇప్పుడు ఇంట్లోని ఇన్స్టాలో అట్లా కూడా వస్తుంది. ఇలాగ పిల్లలకి స్పూన్ తో పెడుతుంటారు, వాళ్ళు తినమంటారు, పక్కన టాయ్ కి పెడుతుంటారు, ఆ టాయ్ కూడా తినదంటే టక్ టక్ అని మొత్తుతారు. కొత్తగా అమ్మో బాబాయ్ మాకు ఎక్కడ మొత్తుతుందో అనేసి వీళ్ళు నోరు ఇప్పి తినడం మొదలు పెడతారు. సో అలాగేంటంటే వీ హ్యావ్ టు నో అనగడం కాకుండా నోని ఎఫెక్టివ్ గా వాళ్ళకి వాళ్ళ చేత నో అనిపించాలి. ఓకే, సో ఇందులోని ఏంటంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లోని మనకి సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అనేది మన ఓన్ ఇమోషన్స్. మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే మనకి తెలుసు మనకి చాలా కోపం ఎక్కువ, నేను అక్కడికి వెళ్ళానంటే నాకు కోపం వస్తుంది, నేను ఏదో ఒక మాట అంటాను, అది తెలుసు. అది తెలిసినప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి కంట్రోల్ పెట్టుకోవాలి, మన ఇమోషనల్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు సెల్ఫ్ అవేర్నెస్ ఉంది. నేను వంకాయ తిన్నాను అంటే నాకు ఎలర్జీ వస్తుంది, నేను వంకాయ తినను, ఆ వంకాయలో ఉన్న గ్రేవీ తింటాను, కానీ నాకు ఎలర్జీ వస్తుంది అనేసి నేను తింటానా? ఆ మనుషుల దగ్గరికి వెళ్ళానంటే నాకు కోపం వస్తుంది, నాకు తెలుసు కోపం వస్తుంది అనేసి మనం వెళ్ళడం మానేకూడదు. మనం వెళ్ళాలి, వెళ్ళిగా చక్కగా కూర్చోవాలి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వినేసి వచ్చేయాలి, అంతే. సో దట్ ఈస్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. అలాగే సోషల్ అవేర్నెస్. ఎదుర్కొంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ తెలుసు, ఆ సెన్సిటివ్ వాళ్ళని నిల్చోపెట్టి నువ్వు పనికిరాని వాడివి, నీకు చేత కాదు, నువ్వు ఏమీ చేయలేవు, లైఫ్ లో నువ్వు ముందుకి వెళ్ళవు, ఇలాంటివన్నీ అన్నామంటే వాళ్ళు ఇంకా ఇమోషనల్ గా ఇదవుతుంది. కానీ వాళ్ళని అవును నువ్వు లాస్ట్ టైం నీకు ఎన్ని వచ్చాయి మార్క్స్, ఓకే ఇప్పుడు ఎక్కువ వచ్చాయి కదా లాస్ట్ టైం కన్నా, ఓకే నెక్స్ట్ టైం ఇంకా మనం ట్రై చేస్తే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ మనం ఇవ్వాలి, అంతేకాని మనం వీక్ గా ఉన్న వాళ్ళని, ఇమోషనల్ గా ఉన్న వాళ్ళని, లేకపోతే మొండితనం, పిల్లలు చాలా మంది మొండితనం చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉన్నంత సేపు మనం చెప్పిన మాట వింటారు, కానీ బయటికి వెళ్ళగానే అసలు వినరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బయట వాళ్ళ దగ్గర పేరెంట్స్ అంటే బయట వాళ్ళ దగ్గర అమ్మ నాన్న ఏమి అన్నారు అనేసి, ఆ టైంలోని ఇంకా వాళ్ళ ఆడిందే ఆట పాడిందే పాట. కానీ వాళ్ళ దగ్గర కూడా మనం చాలా పేషెన్స్ గా, చాలా ట్యాక్ట్ఫుల్ గా డీల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, సో ఎప్పుడూ కూడా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు పాజిటివ్ ఇంట్రాక్షన్సే ఉండాలి. మనకి ఎక్కడైనా నెగటివ్ టాక్ వచ్చింది, ఒకళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎక్కడైనా ఏదైనా నెగటివ్ స్టార్ట్ అవుతున్నది అంటే కొంతమందికి ఏంటంటే అవును నాకు తను అలాగ మాట్లాడింది నాకు అసలు ఇష్టం అవ్వలేదు, అడిగాను ఏంటి ఎలా ఉన్నావు అంటే ఏమి నాకేంటి శుభ్రంగా ఉన్నాను అన్నది. అసలు ఇలాగే మాట్లాడుతున్నా అంటే అవునే నాతో కూడా అలాగే చెప్పింది, ఏమిటో తను అసలు ఏమనుకుంటుందో అని ఇంకా యాడ్ చేయకూడదు. ఒక్కళ్ళు ఒక నెగిటివ్ అన్నారంటే నాకేంటి బాగానే ఉన్నాను కదా, అవును బాగానే ఉంది కాబట్టి కనిపిస్తుంది కదా మంచిగాను, నువ్వు అడగడమే బాగోలేదు అనేసి మనం అక్కడ దాన్ని ఆ టాపిక్ ని అక్కడి నుంచి కట్ చేయాలి, కానీ అందులోని ఇంకా మనం ఏమి కూడా యాడ్ చేయకూడదు. సో అది యాడ్ చేస్తున్న కొద్దీ అది ఒక గాసిప్స్ లోకి మనం వెళ్ళిపోతాము, అండ్ నెగటివ్ ఎనర్జీ అన్నది మనలోకి వస్తూ ఉంటుంది. సో ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు థర్డ్ పర్సన్ కోసం అనేసి మనం బాగా నెగిటివ్ ఇదైపోతుంది. దాంతో ఏమవుతుంది అంటే మనం వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడాలన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా మనం ఇష్టపడము. కాబట్టి నో, వీ హ్యావ్ టు, వాళ్ళు ఎలాగున్నా కూడా మన వాళ్ళే, మన అలాగే ఎక్సెప్ట్ చేయాలి. సో ఫైనల్ గా మనం ఒక హెల్దీ రిలేషన్ ప్రొఫెషనల్ వేలోని మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఒక ట్రస్ట్ బిల్డ్ చేయాలి, ఫ్యామిలీలో అయినా, మన కమ్యూనిటీలో అయినా, మన వర్క్ ప్లేస్లో అయినా. అలాగే కమ్యూనికేషన్ అన్నది బాగుండాలి. ఓకే, ఒక రిలేషన్ అన్నది గుడ్ ఫౌండేషన్ ఒకటి చెయ్యాలి అన్నా. సో ఇవన్నీ కూడా చేస్తే మనం
ఒక మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదైతే కామన్. ఇప్పుడు దాకా ఏదన్నానో ఇవన్నీ కూడా టెక్నికల్వి, ఇవన్నీ కూడా పక్కకు పెడతాము. మనం పండగ రోజు ఆఫీస్ ఉన్నది, ఆఫీస్ మీటింగ్ ఉన్నది అని అంటే ఎలా ఉంటుంది రియాక్షను? ఒకవేళ పండగ పూట మీ బాస్, ఇప్పుడు మనంతా కూడా పనిచేసేది ఎంఎన్సీలోని, సో వాళ్ళకి అమెరికా వాళ్ళకి వినాయక చవితి ఉండదు, కృష్ణాష్టమి ఉండదు, కానీ మనం అవి పండగలు చాలా బాగా చేసుకుంటాము. ఆ రోజు మిమ్మల్ని మీ బాస్ ఆఫీస్కి రమ్మన్నా, లేదా ఇంట్లోని ఒక 2-3 గంటల కోసం అనేసి మీటింగ్ ఉంది జాయిన్ అవుతావా అనేసి అండి, ఎలా ఉంటుంది? మాట్లాడండి, అందరూ మాట్లాడండి. ఒక్కొక్కళ్ళు హ్యాండిల్స్ తీసుకొని అన్మ్యూట్ అయ్యేవారి మాట్లాడండి. ఎస్ శ్రీనివాస్ రావు, రోహిణి. ఎస్ సార్. ఎస్ మేడం. సార్ ఇప్పుడు మాది ఎంఎన్సీ మేడం. ఎవరైనా కస్టమర్స్ గానీ ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చినా, ఎమర్జెన్సీగా ఏమన్నా డెలివరీ ఇవ్వాలన్నా, ఎవరన్నా సార్ రావాలంటే మాత్రం మా పిచ్చెక్కుతుంది మేడం. ఇదేంద్రా బాబు, పండగ పూట కూడా పని చేయించుకుంటున్నారా నాయన అంటారు. సో అది కామన్ మేడం, కానీ మేము అట్లా అనుకోము. నా మట్టుకు నేను అట్లా అనుకోను. ఎందుకంటే మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము. కస్టమర్స్ కానీ బాస్ కానీ ఎవరన్నా మనకు సర్వీస్ చేయాలనిపిస్తే పండగ అంటే సాయంత్రం వరకు చేసుకోవచ్చు మేడం, కానీ ఎమర్జెన్సీ ఏమైనా పని వచ్చినప్పుడు అయితే మేము ఖచ్చితంగా అటెండ్ అవుతాం మేడం. అది మా పాలసీ. ఎస్. ఓకే. ఝాన్సీ మ్యామ్, మీరు అబ్బా పండగ రోజు కూడా పనులా ఏంటని అనిపిస్తుంది మేడం. ఒక్క రోజు కూడా వదలరా. బట్ నేను ఎక్కడే వర్క్ చేయలేదు, నేను సెల్ఫ్ ఇదే, బట్ స్టిల్ ఈ ఫీలింగ్ అయితే ఉంటది కదా. కానీ సేమ్ ఫీలింగ్ మన దగ్గర పనిచేసే డ్రైవర్ లేదా హోమ్ ఇదే మన మేడ్ వాళ్ళ ఇంట్లో కూడా అదే ఉంటుంది కదా. మన పన్నమ్మాయి పండగ వస్తే చాలు దుమ్మా కొడుతుంది అంటే తనకి ఇల్లు ఉన్నది కదా, తనకి ఫ్యామిలీ ఉన్నది, తను కూడా వాళ్ళ ఇంట్లోనే పిండి వంటలు వండుకోవాలనేసి అనుకుంటారు. మనం నిజంగా వండుకున్నది తన కోసం కూడా వండుతాము, మన పనమ్మాయి కోసం కూడా వండేటప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నాం కదా, సో మన పనమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటారని వాళ్ళ కోసం అనేసి ఎక్కువగా వండి మనం తినే ముందు బాక్స్ లో నీట్ గా మనం ఇచ్చిన రోజు, మనం తినే కన్నా ముందు ఇస్తే వాళ్ళకి నిజంగానే పోనీలే అక్కడికి వెళ్తాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పని చేస్తాను కదా, అప్పుడు అమ్మ ఏవో ఒకటి చేస్తుంది పట్టుకొచ్చేస్తానులే అనేసి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, పండగ రోజు పిలిచి పనులు చేయిస్తాం కదా, పండగ పూట ఆ టైంలో మనకి లేట్ అవుతుంది, తను పని చేసుకొని వెళ్ళిపోయాక మనం అంతా వండుకొని తిని మిగిలిపోయినవి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మన్నాడు వాళ్ళకి ఇస్తాం. తను రాకపోతే మన ఇంట్లో పని గడవదు. బట్ we will not consider them as one of our family member. ఇది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లేవగానే విజిల్ వాయించుకుంటూ ఒకళ్ళు వస్తారు. ఎవరండి? చెప్పండి. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. ఆ పదం నేను వినాలనుకుంటున్నా. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. నేను ఇక్కడికి వచ్చింది తీసుకెళ్లే అబ్బాయి మేడం. మనం ఏమంటాం మన పిల్లలు, అమ్మ చెత్త ఆంటీ వచ్చింది, చెత్త అంకుల్ వచ్చారు, చెత్త వాళ్ళు వచ్చారు, అంకుల్ ఆంటీ కూడా కాదు నా చెత్త వాళ్ళు వచ్చారు, చెత్తాడు చెత్తాడు వచ్చాడు.
మనం ఇక్కడి నుంచి చెత్తోడు వచ్చాడు అనగానే ఆమె అప్పుడు అమ్మ చెత్త అంటే అమ్మని చెత్త అంటుందా, అమ్మ చెత్త అనేసి తన అక్కడి నుంచి పిలుస్తుంది మాకు కాదు. సో వాడే పదాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అమ్మ డస్ట్బిన్ కలెక్షన్ కోసం వచ్చారు. సో అది అలాగే చెప్తే మనకి బాగుంటుంది కదా, కానీ మనం వాళ్ళేమో డస్ట్బిన్. అచ్చా ఒక ఎక్స్పీరియన్స్. ఓకే, ఒకరోజు బాగా పెద్ద వాన పడుతుండే. పెద్ద వాన పడుతున్నప్పుడు ఒక పర్సన్ పిజ్జా షాప్కి వెళ్ళి పిజ్జా ఆర్డర్ ఇస్తారు డెలివరీ కోసం అనేసి. ఓకే, సో ఆ పిజ్జా ఆయన ప్యాక్ చేసి ఇచ్చేస్తూ ఇచ్చేసి ఇలాగ బిల్ ఇస్తూ, సార్ ఏమనుకోకపోతే ఒక మాట అడగచ్చా అనేసి అడుగుతాడు పిజ్జా షాప్ ఆయన. అయితే చెప్పు బాబు ఏంటి అడుగు అంటారు. సార్ నీకు పెళ్ళి అయ్యిందా అని అడుగుతారు. సో ఈయన అంటారు, ఏ తల్లేనా ఇలాగ వర్షం పడుతూ ఉంటే కొడుకుని పిజ్జా తీసుకోవడానికి పంపిస్తుందా? అర్థం కాలే. పిజ్జా షాప్ కి ఇగో బాలకేశ్వర్ సార్ కి, సార్ సార్ చెప్పండి సార్, మీరు ఇలాగ ఓకే అన్నారు, చెప్పండి సార్ మీరు. భార్య పంపించింది మేడం, తల్లి పంపించలేదు వర్షం పడుతున్నప్పుడు. ఎందుకంటే వర్షం పడేటప్పుడు తల్లి నాన్న వర్షం పడుతుంది ఏం వెళ్తావులే వద్దు ఎక్కడికి వెళ్తావు ఆగు అంటుంది. కానీ బాధ అయితే వర్షం పడినా కూడా వెళ్ళి. సో ఆయన ఏమంట అంటాడు, ఏ తల్లేనా ఇలాంటి వర్షంలోని పిల్లల్ని పిజ్జా తేడానికి పంపిస్తుందా? ఓకే, అంటే నాకు పెళ్ళి అయింది అని అర్థం. ఎస్. కానీ మనకి ఇవాళ రేపు మనకి వీళ్ళు డెలివరీ బాయ్స్ ఉన్నారు కదా, స్విగ్గీ జొమాటో వాళ్ళు. ఓకే, మొన్న 3 రోజుల ముందు కూడా పిచ్చ వాన పడుతుంది. వాన పడుతున్నది, ఈ జొమాటో అయిన ఆర్డర్ ఒకటి తీసుకొస్తున్నారు అండ్ మొత్తం వాళ్ళ బైక్ సగం సగం నీళ్ళల్లోనే ఉన్నది. అండ్ ఒక జాగాలో ఆగింది, ఆగి ఆయన కిక్ కొట్టాలన్నా కూడా ఆయన, ఎందుకంటే అక్కడ మొత్తం నీరు ఉన్నది, రోడ్ అంతా నీరు పారుతుంది, అక్కడ కిక్ కొట్టడానికి కూడా ఆయనకి స్పేస్ లేదు. కానీ ఆయన డెలివరీ ఇవ్వడానికి అనేసి వెళ్తున్నారు. ఈ కంపెనీ వీళ్ళు ఏంటి ఆఫర్ పెట్టారు, ఒకవేళ 9 నిమిషాల లోపల మీ డెలివరీ మీకు అందలేదు అంటే మీరు దానికి డబ్బులు పే చేయక్కర్లేదు అనేసి. ఈ పిచ్చి పిచ్చి ఆఫర్లు వీళ్ళు కంపెనీ దేనికోసం అనేసి వాళ్ళు పెడతారు, యాప్లోని అవే ఉంటాయి. అండ్ ఎదుర్కొంటే మనిషి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు చూస్తూ ఉంటారు, 9 నిమిషాలు కాదు 10వ నిమిషం అవుతే ఇదేమో నేను స్క్రీన్ షాట్ పెట్టి దీనికి నేను డబ్బులు పే చేయను. అక్కడ బైక్ వర్షంలోనే ఆయన ఎంత ఇబ్బంది పడి వస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఈయన సాడిస్ట్ గా బిహేవ్ చేసి వాళ్ళు డబ్బులు పే చేయలేదు అనుకోండి, అక్కడ హోటల్ వాళ్ళు ఏమంటారు, మేము ఎప్పుడో డెలివరీ ఇచ్చేసాము, దట్ ఈస్ నాట్ అవర్ ఫాల్ట్, నువ్వు చూసుకో, నీ కంపెనీ వాళ్ళు చూసుకోవాలి, డెలివరీ బాయ్ని కంపెనీని అంటారు, బట్ మా డబ్బులు మాకు కావాలి. ఓకే, సో అక్కడ ఎక్కడైనా మనం మానవత్వం అన్నది చూపిస్తున్నామా? మనం చాలా సాడిస్ట్ గా ఉంటారు జనాలు. ఓకే, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు గబగబా వచ్చి మనల్ని ఎత్తి పక్కకి కూర్చోపెట్టి మంచినీళ్ళు అవి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది అంబులెన్స్ కి ఫోన్లు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది రీల్స్ తీసి వాట్సాప్లోని ఇందులో ఇన్స్టాలో వేసేవాళ్ళు కొంతమంది. ఎందుకు అలాగా? వెళ్ళిన వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ వాళ్ళ ఇంటి కనీసం అట్లీస్ట్ ఫోన్ చేస్తే
ఆ పర్సన్ ఎవరైతే యాక్సిడెంట్ అయిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి, లాస్ట్ డైల్ నెంబర్ చూడండి, అట్లీస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి, అలాంటివన్నీ చేయండి. కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాలోకి పోస్ట్ చేస్తుంది, మావి ఫేమస్ అవ్వాలి సోషల్ మీడియాలో అనేసి, రైట్? మనకి మన ఫ్రెండ్స్ కి నేమ్స్ తెలియవు ఒకళ్ళకొకళ్ళకి, బట్ మనం ఒకళ్ళదొకళ్ళ నేమ్స్ తెలుసుకొని వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఎక్కడ ఉంటారో ఓకే, బ్లడ్ గ్రూప్స్ ఏంటి, ఇవి కూడా తెలిస్తే ఇవాళ రేపు చాలా మందికి బ్లడ్ డొనేషన్స్, బ్లడ్ కావాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాలి అని అనగానే, అదే ఎంఆర్ఓ ఆఫీస్ లోని మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ పనిచేస్తున్నారు, అక్కడ వెళ్ళు, మా పేరు చెప్పు, డెఫినెట్ గా నీ వర్క్ అవుతుంది అనేసి మనం చెప్తాము. కానీ ఎవరికైనా బి పాజిటివ్ బ్లడ్ కావాలి అంటే, అదే మన మేడం ఉన్న రాజేశ్వరి మ్యామ్ కి కాల్ చేస్తే ఆవిడది బి పాజిటివ్, ఆవిడ వెళ్ళి ఇస్తారు, ఈజ్ అ రెగ్యులర్ బ్లడ్ డోనర్, అది మనకు తెలియాలి. సో దాట్ మనం ఏంటంటే మన సొసైటీలో కోసం అనేసి ఒక హెల్ప్ఫుల్ అవుతుంది. కోవిడ్ లోని ఎంత కష్టపడ్డాము బ్లడ్ కోసం అనేసి, అండ్ ఏమి అదే ప్లేట్లెట్స్ కాదు, దాని ఏమిటంటే కదా, మర్చిపోయినా, ఏంటి ఇచ్చేవాళ్ళం బ్లడ్ కోవిడ్ టైంలోని? ప్లేట్లెట్స్ కాదు, ప్లేట్లెట్స్ అయితే మొన్న డెంగ్యూలో ఇచ్చాము. ప్లాస్మా. ప్లాస్మా, ఆక్సిజన్ మేడం. ప్లాస్మా. ఆక్సిజన్ చాలా మందికి ఇచ్చాము. ప్లాస్మాస్ చాలా మంది ఇబ్బంది సో పడ్డారు మేడం ఆ టైంలో. చాలా మంది ఇబ్బంది పడ్డారు. అండ్ ఆ టైంలో పర్టికులర్ గా కోవిడ్ వచ్చి వ్యాక్సిన్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళే ఇవ్వాలి, ఆర్డినరీ వాళ్ళు ఇవ్వకూడదు. సో మా ఇంట్లోంచి ఎన్నిసార్లు మా హస్బెండ్, మా బ్రదర్లు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మేము ఇచ్చి వచ్చేవాళ్ళం అనమాట, రైట్? సో ఈ సొసైటీలో మనం ఉన్నాం కదా, ఉన్నప్పుడు మనం ఒకరికి పనికి రావాలి. ఫస్ట్ ఇవాళ ఈ వినాయక చవితి కదా, కోవిడ్ స్టార్ట్ అయింది ఆ టైంలోని, వినాయక చవితి టైంలోనే అనుకుంటా, ఎగ్జాక్ట్లీ. అప్పటికి ఇంకా ఈ లాక్డౌన్ లో అవి కూడా ఏమీ ఇదవ్వలేదు. యుఎస్ నుంచి ఒక అన్నోన్ ఇది స్టేటస్ లో ఆవిడ పెట్టారు, ఆవిడ స్టేటస్ మా ఫ్రెండ్ పెట్టింది, పెడితే పూజ చేసుకొని మేము వెళ్ళి అక్కడ వినాయక చవితి టైంలో ఇచ్చి వచ్చాము. చాలా ఉగాది రోజు కదా, అది ఏదో ఫస్ట్ ఒక పండగ రోజు వెళ్ళాను, నాకు అది ఉగాదిలో అయ్యి ఉంటుంది అయితే, యా ఉగాది, అవును, ఎందుకంటే మార్చ్ ఇది టైం కదా, కరెక్ట్. సో అది మనం ఉన్నాం కాబట్టి మనకి కూడా తెలిసి తెలియకుండా ఎవరో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు, ఎవళ్ళు కూడా పెద్దవాళ్ళు కాదు, ఎవళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళది ఉంది, ఎవళ్ళ మెంటల్ లెవెల్ వాళ్ళది ఉన్నది, ఏది ఎలాగైనా కూడా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కళ్ళతో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి. మంచిగా ఉంటేనే మన డెవలప్మెంట్ కోసం, ఎదుర్కొనే వాళ్ళ డెవలప్మెంట్ కోసం అయితే కాదు. అండ్ ఇంపాక్ట్లోని మనం ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నామంటే నెక్స్ట్ మన పిల్లల దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తాం కాబట్టి అక్కడ మనం ఈ హ్యూమన్ రిలేషన్స్ మీద ఎక్కువగా ఫోర్స్ చేయాలి. ఎందుకంటే అంటాం కదా, వాళ్ళు రియల్ లైఫ్లో ఎవరు ఉండట్లేదు, రీల్స్లోనే ఉంటున్నారు. కాబట్టి వాట్ ఈస్ రియల్ లైఫ్, వాట్ ఈస్ ఫ్రెండ్షిప్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అవన్నీ మనకు వద్దు. మనకి రోజు ఫ్రెండ్షిప్ డే, మనకి రోజు ఫాదర్స్ డే, రోజు మదర్స్ డే, ఒక ఫ్యామిలీ డే. మనం ఎక్కడున్నా అది మన ఫ్యామిలీ, అంతే. ఓకే అండి, సో దిస్ ఇస్ ఫ్రమ్ మై ఎండ్. And once again, I would like to convey my gratitude to our Guruji, Gampa Nageshwar Rao sir, and my best friend, Srinivas Perumandla sir, and my cute Santosh sir, and all the very best to all the participants. Thank you so much. Yes, sir. Over Thank to you, host. madam. Thank you, ma. Thank you so Thank much. you, madam. Thank you so much. చాలా బాగా చెప్పారు మేడం.
మానవ సంబంధాల గురించి మీరు చాలా బాగా చెప్పారు మేడం. తులసి మొక్కతో స్టార్ట్ చేశారు. ఒకరికొకరు ఎలా దూరం ఉంటున్నాం, మనము రిలేషన్షిప్ మన ఎలా ఉండాలి ఫ్యామిలీతో, పిల్లలతో అని దాని గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఇలా ఒకరికి పిల్లలను మనము పెద్దవాళ్ళకి ఇలా ఉన్నారు అని తెలిస్తే వాళ్ళు కూడా చాలా బాగుంటారని చెప్పారు మేడం. ట్రస్ట్ గురించి, కమ్యూనికేషన్ గురించి, ఎంపతి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని కూడా చాలా బాగా చెప్పారు మేడం. రెస్పెక్ట్ గురించి, పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ అనేది చాలా బాగా చెప్పారు. ఇద్దరు దెబ్బలాడుకున్నప్పుడు మూడో వ్యక్తికి లాభం కాకూడదని కూడా చాలా బాగా చెప్పారు మేడం మీరు. ఇంకా ట్రస్ట్, కమ్యూనికేషన్, ఎంపతి ఇది కూడా చాలా బాగా చెప్పారు. ఒకటి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ టైం విన్నాను. ఇది కూడా చాలా బాగుంది మేడం. ఒకరికి ఒకరు హెల్ప్ అవుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. అందరూ ఇది ఫాలో చేయాలి కంపల్సరీ. మనకు అందరికీ పనికి వస్తుంది మేడం. సొసైటీలో ఉన్నప్పుడు మనము ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అందరం కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అనేది కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మేడం మచ్. మీకు టైం ఉంటే క్వశ్చన్స్ తీసుకుందాం అనుకోండి. సార్ నేను సెషన్స్ కి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మీరు వెళ్ళిపోండి అనేసి ఆఫ్ చేసేదాకా నేను వెళ్ళను సార్. ఓకే ఓకే మేడం. సో మీరు ఎంతసేపు కూర్చుంటే నేను అంతసేపు నేను ఉండి మీకు ప్రతిదీ ఏ డౌట్లు ఉన్నా కూడా ఐ క్లారిఫై యువర్ డౌట్స్. నో ప్రాబ్లం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి.